ఇప్పుడు 2, 3 ఇయర్స్ బ్యాకా స్టార్ట్ అయింది సినిమా? 2 ఇయర్స్ బ్యాక్. ఈ సినిమా కరెక్ట్‌గా ఫినిష్ అయ్యే టైంలో మన పీక్ కోవిడ్. హ్మ్. సో వర్క్ అవ్వలా. హ్మ్. సీజీ స్టాప్డ్. ఆ తర్వాత కొంచెం కొంచెం కోవిడ్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఈ వర్క్ ఫినిష్ చేసి And we had the other shoot also, no? We had to do ఆ some తర్వాత scenes. ఆ తర్వాత లిటిల్ ప్యాచ్ అన్ని చేసాం. ఆ తర్వాత సీజీ ఈయన సాటిస్ఫై అయినా ఆయన ప్రొడ్యూసర్ అవ్వడు. హ్మ్. అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈయన వచ్చి ఇంట్లో జీని క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ సిస్టర్ వచ్చి ఎవరి దగ్గర లేని కుక్క నాకు ఒకటి కావాలి ఇవ్వా అని చెప్పి అడుగుతుంది. అడిగితే రోజు పొద్దున్న షూటింగ్ వెళ్తే ఆయన టెన్షన్ ఉన్నాడు ఎవరు ప్రొడ్యూసర్. ఏంటంటే కుక్కకి అయిందండి 10 లక్షలు అన్నాడు. 10 లక్షలు కుక్క కొన్నారా కొత్త కుక్క అన్న. హ్మ్. లేదండి బాంబే నుంచి తెప్పించానని చెప్పి అన్నాడు. లోపలికి వెళ్తే నిజంగా అలాంటి కుక్క నేను చూడాల. హ్మ్. దానికి బాంబే నుంచి ఆ కుక్క, దానికి 2 మనుషులు, 3కి ఫ్లైట్లు, అది ఓన్లీ 5 స్టార్ హోటల్ స్టే. ఆ కుక్క హ్మ్. ఆ కుక్క వచ్చి ఏసీలోనే ఉండాలి, క్యారవాన్లోనే ఉంటుంది. హ్మ్. అక్కడి నుంచి స్పాట్కి వస్తే దానికి ఒక ఏసీ. అది అలాగే పెంచారంట ఆ కుక్కని. ఓకే. సో దానికోసం ఆయన ఒక 7 to 10 lakhs ఖర్చు పెట్టాడు అనమాట. సో అప్పుడు అలాంటి చిన్న సీన్కి అంత పెట్టిన ఆయన ఈ సీజీకి ఆలోచించండి ఎంత చేస్తుంటాడు. నేను ఏంటండి అంటే నాకు ఇంకా సాటిస్ఫై అవ్వదంటాడు. హ్మ్. సో అందుకే ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాను అన్నది సీజీ కథలు ఎవరైనా చెప్పేస్తారు, చెప్పేసి చేసేద్దామని. బట్ దాన్ని తీసుకొని దీనికి ఇంత ఖర్చు పెట్టి ఇంత బాగా తీస్తేనే బాగా అవుట్ వస్తుంది అన్నది ప్రొడ్యూసర్. సో అందుకని 50% ఆయన నమ్మి ఓకే. స్క్రిప్ట్ కన్నా